మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. మరి ఈ రోజు ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈసారి గుర్తుపట్టారా, నేను షార్ట్స్లో పెడుతున్నాను కదా ఈసారి బ్లౌజ్ని నేను ఎలా కష్టపడి స్టిచ్ చేశాను అనేది. ఎందుకనంటే చాలా చిన్న క్లాత్ అయితే వచ్చిందనమాట. బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఒక 75 సెంటీమీటర్స్ ఎంతో వచ్చింది, 1 మీటర్ అయితే రాలేదు. ఇంకా నాకు పొడుగు హ్యాండ్స్ అయితే అలవాటు బాగాను. సో ఇలా పెట్టాలి అని అంటే అది సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేశాను అంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని దానికైతే అటాచ్ చేసేసాను. మరి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అని అంటే, మీ అందరూ అడిగిన రిక్వెస్టెడ్ వీడియో అదేంటి అని అంటే, ఫేర్నెస్ కోసం ఏదైనా ఒక చక్కటి సోప్ గురించి చెప్పండి అని అడిగారు చాలామంది. సో అందుకనే దీనికోసం అయితే నేను వెయిట్ చేసి లేట్ చేసేసాను. వీడియోస్ అన్నీ కూడాను మధ్యలో ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. ఇంచుమించు 4 వీక్స్ అయిపోతుంది, అంటే 1 మంత్ అయిపోతుంది నేను వీడియో పోస్ట్ చేసి. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ ఏవి పెట్టట్లేదు కదా. సో అందుకనే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. గోట్ మిల్క్ అనేది ఆయుర్వేదంలోని మనకేంటంటే ఫేర్నెస్ కోసం బాగా ఉపయోగపడుతుంది అని చెప్తారు మన పెద్దవాళ్ళు. మరి అది ఎంతవరకు నిజం అనేది నేను సెర్చ్ చేసి చూశాను, దాని గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాతే గోట్ మిల్క్తో తయారు చేసిన సోప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేను సెర్చ్ చేస్తునేటప్పుడు మీషోలోనే నాకు కేసర్ ఇంకా అలాగే గోట్ మిల్క్తో కలిపిన ఒక చక్కటి సోపు, ఇదేంటంటే మనకి కొబ్బరి నూనెతోని తయారైందనమాట. చాలా స్మూత్గానైతే ఉంది. నేను ఆల్రెడీ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. అయితే ఇదిగోండి, సోప్కి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఇలా అయితే ఇచ్చేస్తాడనమాట. ఇదిగో ఇలా చిన్న ర్యాపర్ లాగా చుట్టేసి పంపించేశారు. సో ఓపెన్ చేస్తే స్మెల్ ఉందండి. దీని ఫ్రీగ్రెన్స్ ఎలా వస్తుంది తెలుసా, మరం ఉంటుంది కదా అలానే వస్తుంది. చాలా ఘాటుగానైతే వస్తుంది. అండ్ స్మూత్నెస్ అంటే మనం ఏదో ఆయిల్తో ఉన్నది పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అలా అయితే ఉంది, జిడ్డుగా. ఎందుకంటే ఇందులో మరి కొబ్బరి పాలను ఉపయోగించారో ఆయిల్ని ఉపయోగించారో మరి నాకు తెలీదు. సో ఇదేంటంటే ఫేర్నెస్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గోట్ మిల్క్ అనేది మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. లోపల నుంచి మన స్కిన్లో ఉన్న ఆ మెలనిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మెలనిన్స్ తగ్గుతాయో మన స్కిన్ ఆటోమేటిక్గా ఫేరర్గా మారుతుంది. సో అదే జరుగుతుంది. ఇదని గోట్ మిల్క్తో పాటు కోకోనట్ మిల్క్ ఇంకా అలాగే కేసర్ కూడా ఉంది కాబట్టి మనకి మంచి ఫేర్నెస్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ముందే చెప్పేస్తున్నాను, పింపుల్స్ ఉన్నవాళ్ళు ఇంకా జిడ్డుదనం ఉండి బాగా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మటుకు ఇది యూజ్ చేయకండి, ముందే చెప్తున్నాను. ఎందుకనంటే ఇది బాగా ఆయిలీ అవ్వచ్చు ఇంకాను మీకు. సో అందుకనే చెప్తున్నాను. మీరు వాడాలి అనుకుంటే ఎప్పుడు వాడతారు అని అంటే వర్షాకాలం నుంచి వాడుకోండి. జూలై లేదంటే ఆగస్ట్ నుంచి మీరు యూజ్ చేయండి, అప్పుడు బాగా పనిచేస్తుందనే అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు వాడుకోవచ్చు. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు చక్కగా వాడండి, మంచిగా పనిచేస్తుంది. ఒక్కసారి వాడి చూడండి. కొంతమందికి పడదనమాట, ముందే చెప్తున్నాను వీడియోలోని. ఏంటంటే కొంతమందికి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ లేదా అంటే స్కిన్ దగ్గర తెల్లగా ఫేడ్ అయ్యి మచ్చల్లాగా రావడం, పొరలుగా ఊడిపోవడం, అలాంటివి ఏమైనా గరుగుదనంగా ఉండడం అలాంటివి ఏమైనా జరిగితే మటుకు వాడకండి. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 122 రూపీస్కి అయితే నేను 2 సోప్స్ కొనడం అనేది జరిగింది మీషోలోనే కాదు, వాటిలోని ఇంకా అలాగే అమెజాన్లో కూడాను అమ్ముతున్నారు. ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. గోట్ మిల్క్ సోప్ అని కొడితే మీకు బోల్డ్ అన్నీ వస్తాయి. గోట్ మిల్క్ సోప్ యూస్ చేయడం వలన మంచిగా స్కిన్ ఫేరర్గా మారడం అనేది జరుగుతుంది. మరి ఇది ఆయుర్వేదిక్ చిట్కాల్లోనే నేను చూసి ఆ తర్వాత చాలామందిని కనుక్కొని తెలుసుకొని మీ గురించి నేనైతే ఇది తీసుకొచ్చి చూపిస్తున్నాను. మరి నాకు ప్యాకింగ్లో ఎలా వచ్చింది అనేది నేను క్లియర్గానైతే ఇక్కడ చూపిస్తున్నానండి. నాకు ఒక బాక్స్లోని 2 సోప్స్ని కూడాను ఒక చిన్న ర్యాపర్కి చుట్టి పంపించేశాడు. అంటే ఆయుర్వేదిక్ హ్యాండ్మేడ్ సోప్స్ అన్నీ కూడాను ఇలానే పంపిస్తారు. సో అలానే వచ్చాయి. నాకైతే రెడ్ కలర్ చుక్కల్లా కనిపిస్తే ఏమయ్యింది, ఇదేమైనా పాడయిందా అనుకున్నాను, కానీ కాదు, ఏదో ఒక చిన్న కలర్ లాంటిది అంటిందనమాట. సో తర్వాత ఓపెన్ చేసి చూసినప్పటికీ నాకు అర్థమైపోయింది అది ఏదో కలర్ అని చెప్పేసి.
మరి కేవలం సోప్స్ ఒక్కటే రాసుకుంటే సరిపోతుందా, క్రీమ్ కూడా వాడాలా అని చాలామంది డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు. అందుకే ముందే చెప్పేస్తున్నాను, క్రీము సోపులు రాసే కన్నా మనం కూడాను ప్రికాషన్స్ తినే ఫుడ్లోనే చేంజెస్ అనేవి కంపల్సరీ తెచ్చుకోవాలి. అదేంటంటే ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల స్కిన్ అనేది బ్రైటర్గా మారుతుంది. ఆకుకూరలు దాంతో పాటుగాను ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. ఎవరైతే బాగా ఫేరర్గా అవ్వాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎండలో ఎక్కువ ఉండకుండా చక్కగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోండి, మంచి కలర్ అయితే వస్తారు. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం.